హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. డెకాయిట్ మూవీ రివ్యూ ఇప్పుడే షో కంప్లీట్ అయింది అండ్ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నాకు ఈ మూవీ మీద. ఇన్ఫ్యాక్ట్ మార్చ్ 19th దురంధర్ ది రివెంజ్ కంటే ముందు ఈ మూవీయే చూద్దాం అనుకున్నా, బట్ అప్పుడు పోస్ట్పోన్ అయింది. అంత యాంటిసిపేషన్ ఉన్నాను నాకు ఈ మూవీ మీద. సో ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, సూపర్గా ఉంది అని చెప్తా అనుకున్నా, బట్ జస్ట్ బాగుంది అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఏంటి అని మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఓపెనింగ్ సీన్ యాజ్ ఎక్స్పెక్టెడ్గానే హీరో అండ్ తన ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ లవ్ ట్రాక్ అంతా ఓకేజ్గా అనిపించింది. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ నుంచి కొంచెం ఎంగేజింగ్గా అనిపించింది మూవీ. దాని తర్వాత స్టోరీ చాలా నీట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అని ఒక సస్పెన్స్ అయితే ఉంటుంది త్రూఅవుట్గా. అండ్ మ్యాక్స్ అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసేసారు ఇక్కడ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ కూడా రివీల్ చేసేసారు. కొంచెం లెందీగా ఉన్నట్టు అనిపించినా సరే డ్రాగ్ చేస్తున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు, థ్యాంక్స్ టు ద రైటింగ్ డిపార్ట్మెంట్. సో అలా ఒక ఇంటర్వ్యూల్ పాయింట్ని సెట్ చేసుకున్నారు అండ్ అది కూడా గుడ్ హైతో ఎండ్ అయింది. సో దట్స్ అ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద స్టోరీ రివీల్ అయిందని చెప్పాను కదా, తర్వాత ఇంకా ఎక్కువగా ఏమీ లేక దానినే డ్రాగ్ చేస్తున్నారు అని ఫీల్ వచ్చింది మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ మ్యాక్స్ ప్లాట్ ట్విస్ట్స్ అన్నీ ఉంటాయి కానీ అవి అంత ఎక్కువ వెయిట్ ఏమి ఉండవు. దానివల్ల స్టోరీ అక్కడే ఉండిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళడం లేదు అనిపించింది. అండ్ అందరూ అనుకున్నట్టు ఒక థ్రిల్లర్ రేంజ్లో కాకుండా మూవీ ఫుల్గా లవ్ స్టోరీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ముందటి నుంచి చెప్తున్నారు ఇట్స్ ఎ లవ్ స్టోరీ అనేసి. అండ్ మనకి టైటిల్లో కూడా ఉంది డెకాయిట్ ఏ లవ్ స్టోరీ, ఒక ప్రేమ కథ అనేసి. సో దట్స్ నాట్ ద ఇష్యూ. ఇంకా ట్విస్ట్స్ అన్ని రివీల్ అయిన తర్వాత ప్రీ క్లైమాక్స్ పోర్షన్ కొంచెం ఓకేస్గా అనిపించింది. దాని తర్వాత మృణాల్ ఠాకూర్ గారి క్యారెక్టర్ ఆర్క్ వల్ల క్లైమాక్స్ బాగా అనిపించింది. అండ్ ద మూవీ ఎండ్స్ ఎట్ జస్ట్ ఎ గుడ్ వన్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అడీసెస్ కొంచెం రఫ్ అండ్ టఫ్ లుక్లో కనిపించారు. ఆయన్ని ఇలా చూసి చాలా రోజులు అయింది కాబట్టి యాక్టింగ్ అండ్ స్వాగ్ కూడా బాగా అనిపించింది. మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన తన చాయిస్ ఆఫ్ రోల్స్కి అప్రిషియేట్ చేయాలి. ఇందులో ఆమె లేకపోతే చాలా సీన్స్ ఫుల్గా ఇవాల్వ్ అవుతుందో లేదో అనే ఒక డౌట్ వచ్చింది మూవీ చూసిన తర్వాత. అంత బాగా పర్ఫామ్ చేశారు. అనురాగ్ కశ్యప్ గారికి మళ్ళీ ఒక మంచి రోలే పడింది. చాలా సాఫ్ట్ అండ్ మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అది. మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ తన క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగుంది. ప్రకాష్ రాజ్ అండ్ సునీల్ గారి రోల్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. డైరెక్టర్ శానియల్ డియో విషయానికి వస్తే ఈయన గురించి నాకు అంతగా ఏం తెలియదు, బట్ సేస్ గారు చెప్పినట్టు ఆయన బ్యాక్ స్టోరీ ఒరిజిన్ అన్ని కొంచెం యూనిక్గా అనిపించాయి. మూవీ ఫస్ట్ హాఫ్లో ఆయన డైరెక్షన్ స్టామినా కనిపించింది, బట్ సెకండ్ హాఫ్లో అంత సైన్ అవ్వలేదు, ఎందుకంటే రైటింగ్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు కాబట్టి. బట్ స్టిల్ హీఈస్ ఎ ప్రామిసింగ్ డైరెక్టర్. ఒక ఫిలిం మేకింగ్ స్టైల్ అయితే ఉంది ఆయనకి. సాంగ్స్ బై బీమ్స్ కూడా పర్వాలేదు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై గనీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అయింది, బట్ కొన్ని దగ్గరలో అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్లో కట్స్ అన్ని బాగున్నాయి అండ్ మూమెంటం కూడా బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఫీల్ ఇచ్చింది ముందుగా చెప్పినట్టే. సో దాట్స్ మై రివ్యూ. సినీహారం రేటింగ్ వచ్చేసి 3/5. ఏ లవ్ స్టోరీ విత్ ఎ వెరీ గుడ్ సెటప్ బట్ ఎండ్స్ అప్ యాజ్ ఎ డీసెంట్ వన్.